पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ఉత్క్రాంతి అధికరణము ఇందులో పూర్వపక్షమైంది. సిద్ధాంతి అడిగాడు, నువ్వు ఆత్మ అణువు అంటావు, అణు పరిమాణం అంటావు, గంగలో స్నానం చేసేవాడికి ఒకటేసారి చల్లదనము వేడి ఎలా తగులుతాయరా అంటే చందన బిందువత్ అంటాడు వాడు. సర్వవ్యాపకము, దేహం అంతా వ్యాపకము, చర్మము ఒక చోట చందనం పెడితే దాని చల్లదనం మొత్తం అంతా వస్తుంది అని చెప్పి మళ్ళీ దీపం అని చెప్పాడు. దీపం అంటే దీపం, మణి అంటే ఎక్కడైతే ఉందో అక్కడే వెలుతురు ఎక్కువగా ఉంటుంది, దూరంగా వెలుతురు ఉండదు. అంటే వ్యతిరేకే గంధవత్ అన్నాడు. అంటే ఏ విధంగా అయితే తోటలో ఉన్న పువ్వు యొక్క గంధం అన్ని చోట్ల వ్యాపిస్తుందో అలాగా అని చెప్పి ఆఖరణ అంటాడు పృథగుపదేశాత్ ప్రజ్ఞా శరీరం సమారుహ్య. ఈ శరీరం ముందు ఆరూఢుడై ఈ జ్ఞానానికి పాటుపడతాడు జీవుడు అని చెప్పారు కనుక జీవుడు అణుమాత్ర స్వరూపుడు, ఆత్మ. ఆత్మ అనుకుంటే జీవుడు అన్నాడేమో ఈ జీవుడు. ఇప్పుడు సిద్ధాంతి మొదలు పెడుతున్నాడు. తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశ ప్రాజ్ఞవాత్. తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశ ప్రాజ్ఞవాత్. తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశ ప్రాజ్ఞవత్. తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశ ప్రాజ్ఞవాత్. తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశ ప్రాజ్ఞవత్. తద్గుణ సారత్వాత్తు. తద్గుణం అంటే బుద్ధేర్గుణ, బుద్ధి యొక్క గుణము ప్రధానం అవ్వడం మూలాన ఆ పరమాత్మని సగుణోపాసనలో హృదయంలో ఉన్నాడు. తర్వాత అణుస్వరూపుడు ఇలాంటివన్నీ చెప్పారు నాయన. అంతేకాని ఆత్మ అణువు కాదు. ఎందుకు అంటే ఈ ఆత్మ అజం. అజం అంటే జన్మ లేదు, సర్వవ్యాపకము. అందుకని ఉత్పత్తి లేదు కనుక ఇది అణువు కాదు ఒకటి. ఇంకొకటి, ఆ పరమాత్మ ప్రవేశమే తత్సృష్ట్వా తదేవాన్ ప్రావిశత్ అన్నప్పుడు ఆ జీవుని శరీరాన్ని చేసి అందులో ప్రవేశిస్తున్నాడు. తరువాత తాదాత్మ్యోపదేశాలు, అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ కారణాల వల్ల ఆ పరబ్రహ్మమే ఈ జీవుడు. ఈ జీవుడు అణువు కాదు, వేరు కాదు. వాడు ద్వైతవాది, వాడు వేరునే చెప్తాడు. అందుకని ఇక్కడ ఇన్ని హేతువులు చెప్పారు. ఏమిటి? ఆత్మ అణువు కాదు, ఎందుకంటే ఆత్మకు ఉత్పత్తి లేదు. తరువాత పరమాత్మయే ఇందులో ప్రవేశించాడని చెప్పారు. తర్వాత ఏమిటి చెప్పారు? తాదాత్మ్యం, వాడు పరమాత్మతో ఏకీభవిస్తాడు. బ్రహ్మవేద
బ్రహ్మైవ భవతి. అందుకని ఈ జీవునికి పరబ్రహ్మానికి తేడా లేదు. అంటే వాడంటాడు కథం అణుత్వోపదేశ, మరి అణుత్వమైన ఉపదేశం ఎలా చేశారు అంటే తద్గుణ సారత్వాత్. బుద్ధేర్గుణా ప్రధానం, బుద్ధి యొక్క గుణములు ప్రధానం గనుక ఇచ్ఛా, ద్వేషము, సుఖాది, సంసారిత్వము ఇవన్నీ బుద్ధి గుణముల ద్వారా సంభవం కనుక బుద్ధి పరిణామము అని చెప్తూ ఈ బుద్ధి పరిణామ ఉపదేశము, బుద్ధి పరిణామం అంటే బుద్ధి ప్రధానం అనుకుంటే ఆ బుద్ధి యొక్క పరిణామమే ఈ అణుత్వము చెప్పింది. కానీ ఉత్క్రాంత్యాదిభ్యశ్చ ఉత్క్రాంత్యాది ఉపదేశ న స్వతః. మరి ఉత్క్రాంతి, ఈ జీవుడు ఇక్కడి నుంచి అక్కడ స్వర్గానికి వెళ్తాడు, స్వర్గానికి కిందకు వస్తాడు, ఇలాంటివన్నీ చెప్పారే, ఇది కూడా నాయన ఆత్మ ఎక్కడికి పోదు రాదు, ఈ బుద్ధి గుణము ప్రధానం కనుక దాన్ని ఆశ్రయించి చెప్పారు ఇవన్నీ. అంతేకాని ఆత్మ ఎక్కడికి రాదు పోదు. ప్రాజ్ఞవత్ తరువాత ఇవి బుద్ధి గుణాల మూలాన్ని చెప్పారు. ప్రాజ్ఞవత్ అంటే సగుణోపాసన యందు దహర విద్య ఇలాంటి చోట్ల ఆ పైన ఉన్న ఆకాశమే హృదయంలో ఉన్న ఆకాశము రెండు ఒకటే. ఇది ఉపాధి ఉండడం మూలాన ఉపాధిని చూస్తూ ఈ అణుత్వ ఉపదేశము, బుద్ధి గుణములను చూస్తూ ఆ ఆత్మకి సంసారిత్వాన్ని ఆపాదిస్తున్నారు. బుద్ధి విడిపోతే ఆత్మలో సంసారిత్వము లేదు అని తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశ ప్రాజ్ఞవత్. ప్రాజ్ఞవత్ అంటే సగుణోపాసనలో ఆ విధంగా ఉపాసన చేశారు. బుద్ధిని ఆశ్రయించి బుద్ధి ప్రధానం కనుక. అంతేకాని ఉత్పత్తి ఆత్మకి చెప్పలేదు ఎక్కడ శృతులు. ఇంకొకటి ఏమిటి, ఆ పరమాత్మ తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్, జీవరూపేణ వ్యాకరవాణి అని చెప్పారు. తరువాత అజ్ఞానం నశించి మనోనాశం జరిగిన తరువాత ఈ ఆత్మ ఆ పరమాత్మ తాదాత్మ్యాన్ని ఉపదేశించారు కనుక అణుత్వం కాదు నాయన. తరువాత యావదాత్మభావిత్వాచ్యన దోష తద్దర్శనాత్, 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 యావదాత్మభావిత్వాచ్యన దోష తద్దర్శనాత్. యావదాత్మభావిత్వాచ్య ఎంతవరకు అయితే యావత్ ఈ జీవుడు ఆ ఆత్మస్వరూపాన్ని అనుభవించడో అంతవరకు వాళ్ళు సంసారంతో ఉండే తీరుతుంది. యావదాత్మభావిత్వాచ్య అంతవరకు వాడిని నువ్వు ఎలా అని చెప్పు, సంసారం చెప్పు, బుద్ధిలో ఉన్నాడని చెప్పు, నా దోష, ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాడు. తద్దర్శనాత్ అలాగే కనిపిస్తుంది. ఎందుకని బుద్ధి సంయోగస్య యావదస్య జీవస్య తత్వదర్శన సంసారిత్వం. సంసారిత్వం న నివర్తితే తావదస్య బుద్ధి సంయోగో న సామ్యతి. బుద్ధి ఉపాధి
వానిలో సంసారిత్వము అజ్ఞానము ఎంతవరకు ఉన్నాయో ఆ బుద్ధి ఉపాధి నశించదు. ఒకటి. అందుకని బుద్ధి రూపమైన ఉపాధి సంబంధము ఉండడం మూలాన ఆ బుద్ధి ఉన్నంత వరకు జీవునిలో జీవత్వము సంసారిత్వము యావత్ ఆత్మభావిత్వాచ ఆ బుద్ధి ఉపాధి ఉన్నంత వరకు. ఇప్పుడు అందుకనే ముందు ఒకసారి చెప్పాం, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి, స్మృతిర్లంబే విప్రమోక్ష. సత్వశుద్ధి అంటే బుద్ధి శుద్ధి చెందిన తర్వాత ఆ బుద్ధి ఎల్లప్పుడూ ఆత్మనే చింతన చేస్తాం. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, ధ్రువమైన నిశ్చలమైనటువంటి ఎల్లప్పుడూ నిరంతరము ఆ ఆత్మస్మృతి విచారం. స్మృతిర్లంబే విప్రమోక్ష. 24 గంటలు ఆ పరమాత్మని స్మరిస్తూ ఉంటే విప్రమోక్ష. ఇక్కడ ధ్రువాస్మృతి అని వచ్చింది కదా. మనం సాధువులం కనుక కొంచెం మనని మనం రక్షించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మ. గృహస్థుడు వాడు గంటసేపు సాధన చేసిన ఆ సాధన ద్వారా వాడికి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇక్కడ మనం 16 గంటలు చేస్తే అంత ప్రోగ్రెస్ మనకు కనిపిస్తుంది. ఇదేమిటంటే వీఆర్ కంప్లీట్లీ పారసైట్స్ ఆన్ ది సొసైటీ. వీఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ బై అవర్ సెల్స్. మనకి ఇల్లు ఇచ్చినవాడు, బట్ట ఇచ్చినవాడు, భోజనం పెట్టినవాడు, సేవ చేసినవాడు, దక్షిణలు ఇచ్చినవాడు అంతా కొట్టుకుపోతూ ఉంటాడు. మనకి మిగిలేది సున్నా. అందుకని వాళ్ళకి ఇచ్చేదంతా ఇచ్చి మన ప్రోగ్రెస్కి మనం ఇంకా ఎక్కువ చేసుకోవాలి. రాజాకి ఏం పోదు. ఇక్కడ రాజు మనకే వేస్తున్నాడు. మన డబ్బు కూడా వాడి జేబులోనే వేసుకుంటున్నాడు. ఇంకెప్పుడు ఏమిటంటే ఈ మంత్రులు వీళ్ళందరూ ఈ ఆశ్రమాల మీద పడ్డారు. అప్పుడు రక్షణ చేసేవాళ్ళు కాబట్టి రాజు. ఇప్పుడు మనకి బట్టలు ఇచ్చినవాడు, మనకి తిండి పెట్టినవాడు, మనకి రూమ్ కట్టించినవాడు, ఇంకా సేవ చేసినవాడు, దక్షిణ ఇచ్చినవాడు. మనం ఎంత 12 గంటల సాధన వాడు తీసుకుపోతాడు వీళ్ళందరూ. అంటే మనం ఎంత సాధన చేయాలి? అందుకని ఇక్కడ వాడు ఏం చెప్పాడు? ధ్రువా స్మృతి. మనం నిష్కామ సేవ కానీ, స్వాధ్యాయం కానీ, జపం కానీ, ధ్యానం కానీ, పూజ కానీ ఇవన్నీ 12 గంటలకు అధిగమిస్తే సాధుల్లా బతకదు. లేకపోతే బుర్ర తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్న చెప్పా ఆ సాధువు గారి సంగతి. భీష్ముడు అంతటి వాడు చెప్పాడు, వీడి దుర్యోధనుడు ఉప్పు తినడం వల్ల నా బుద్ధి పాడైపోయింది. మరి సాధువైత్యాన్ని వదిలిపెట్టేయాలంటే మన సంపాదన చేసుకోకూడదు. కనుక తీవ్ర సాధన చేస్తే కానీ ప్రోగ్రెస్ కాదు. అందుకనే సాధులైన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది నాణ్యోతోస్తి ద్రష్ట. జీవుడు ఆ బ్రహ్మము కన్నా వేరు కాదు కదా. వాడికన్నా ఇంకోటెవడు చూసేవాడు లేడు. తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇలాంటివన్నీ చెప్పారు కనుక ఆ జీవుడు బ్రహ్మం కన్నా వేరు కాదు. జీవుడు అణు కాదు నాయన. ఇంకా వాడంటాడు
బుద్ధియోగం అన్నారు కదా, బుద్ధి ఉపాధి ఉండడం మూలాన్ని ఇవన్నీ సంభవిస్తున్నాయన్నారే. కథమవగమ్యతే, ఈ ఆత్మకి బుద్ధికి సంయోగం ఉందని నాకెలా తెలుస్తుంది అంటే తద్దర్శనాత్ యావత్ ఆత్మభావాచ న దోష. అది జ్ఞానం కానంత వరకు బుద్ధితో సంయోగం ఉంటుంది. కానీ పారమార్థిక దృష్టితో చూస్తే ఆ బ్రహ్మకి జీవుడికి ఏమీ భేదము లేదు. మరి ఎలా తెలుసుకుంటామంటే తద్దర్శన. ఏమిటి తద్దర్శన? యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష స సమానసన్ ఉభౌ లోకమనుసంచరతి. విజ్ఞానమయ, విజ్ఞానమయ శరీరం అంటే బుద్ధి. ఈ విజ్ఞానమయము అంటే బుద్ధి ప్రాణేషు ఇంద్రియాలు, హృద్యంతర్జ్యోతి పురుష. ఈ విజ్ఞానమయము ఆ ఆత్మతో ఒకటై కల్పిత తాదాత్మ్యాన్ని ఏర్పరచుకుని సమాన సన్ ఉభౌ లోకం అనుసంచరతి. ఆ ఆత్మతో ఒకటైనట్లుగా కనిపించి ఈ జాగ్రత్త అవస్థలోను ఆ స్వప్నావస్థలోను ఉభౌ లోకం, ఒకటి జాగ్రత్త అవస్థ ఒక లోకము, రెండవ లోకము స్వప్న అనుసరించరతి. అంటే బుద్ధి తిరుగుతూ ఉంటుంది, ఆత్మ జరగదు. అందుకని ఎక్కడైతే బుద్ధి ఉందో అక్కడ ఆత్మ ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని పట్టుకుంటాడు, ఈ బింబాన్ని పట్టుకోడు. అందుకని సంసారితం. మరి ఈ లోకాలకి ఎలా పోతాడు? లోకాలకి పోయినప్పుడు కూడాను ఆ బుద్ధి సంయోగం విడివడదు. ఎందుకంటే ఎక్కడైతే బుద్ధి ఉందో అక్కడే ఆత్మ ఉంది. ఆత్మ సర్వవ్యాపకం. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నావంటే, ఇక్కడి నుంచి కుండ అక్కడికి తీసుకెళ్తున్నావంటే ఈ ఆకాశం కూడా పోతుందా? అక్కడ ఉంది. కుండ మాత్రం పోతుంది, ఆకాశం ఉన్న చోట్ల ఉంది. అదేవిధంగా బుద్ధి సంయోగం గల ఈ జీవుడు మోక్షము రానంత వరకు, ఆత్మాన్ని అనుభవించినంత వరకు పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. మొన్న ఏదో పాట పాడారే, పోతా ఉంటుంది వస్తా ఉంటుంది. ఎవరు ఆయన పాడారు కదా. సుషుప్త ప్రళయోత్ అంటే భక్తులు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రళయోర్ నా ఆత్మనో బుద్ధి సంబంధో అభ్యుపగంతం శక్యతే. సుషుప్తి తర్వాత ప్రళయము. నువ్వు బుద్ధి సంయోగం అన్నావే, ఈ ఆత్మతో బుద్ధి సంయోగము కుదరదు. స్వపీతో భవతి యావద్ ఆత్మభావిత్వం తావత్ బుద్ధి సంయోగం నాస్తి. వాట్ ప్రశ్న? ఎందుకంటే అసంగోహి అయం పురుష. మనం బుద్ధి సంయోగం అని ఎలా చెప్తాం? ఇక్కడ ఏమిటైంది అసలు? అధ్యాసం. జడాన్ని చైతన్యం అనుకోవడం, చైతన్యాన్ని జడం అనుకోవడం. ఆ అధ్యాసం మూలన యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్
సూపరింపోజిషన్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి అసలు ఆత్మకి దేంతో అయినా సంబంధం ఉందా? సంబంధం లేదు ఆత్మకి. మరి బుద్ధి సంయోగం కల్పితం, కల్పిత దాదాపు సంబంధం. పుంస్త్వాదివత్వస్య సతో అభివ్యక్తి యోగాచ్చ. పుంస్త్వాదివత్తు అస్య సతః అభివ్యక్తి యోగాత్. యోగాచ్చ అని కూడా ఉంది ఇక్కడ. పుంస్త్వాదివత్వస్య సతో అభివ్యక్తి యోగాచ్చ. పుంస్త్వాదివత్తు అస్య సతః అభివ్యక్తి యోగాచ్చ. పుంస్త్వాదివత్వస్య సతో అభివ్యక్తి యోగాచ్చ. యోగాచ్చ. పుంస్త్వాదివత్వస్య సతో అభివ్యక్తి యోగాచ్చ. పుంస్త్వాదివత్తు అస్య సతః అభివ్యక్తి యోగాచ్చ. వాడేమిటన్నాడు? సుషుప్తి ప్రళయములలో ఈ ఆత్మతో బుద్ధి సంయోగం కుదరదు అంటే ఏంటన్నాడు? పుంస్త్వాదివత్వస్య, బాలుడున్నాడు, బాలకుడు, వాడికి పుంస్త్వాది లక్షణాలు ఉంటాయా? వాసనలు ఉంటాయా? అందుకని ఆ బాలకుడిలో ఉన్నది ఆత్మే, ఈ యవ్వనస్తుల్లో ఉన్నది ఆత్మే, తరువాత వృద్ధాప్యంలో ఉన్నది ఆత్మే. ఆత్మే. ఏ విధంగా అయితే చిన్న కుర్రాడిలో ఆ సంస్కారాలు ఆ లక్షణాలు పైకి కనిపించవో, వాడు యవ్వనస్తుడైనప్పుడు కనిపిస్తాయో, అదే విధంగా ఈ సుషుప్తిలో ఏమి కనిపించబోయినా మళ్ళీ జాగ్రత్తలో దాని తాదాత్మ్యం జరుగుతూ ఉంటుంది. సూక్ష్మాత్మనా సతః సుప్తాదౌ ఏవం బుద్ధి సంయోగాదేరభివ్యక్తి స్వభావాత్. ఏ విధంగా అయితే సంస్కారాలు చిన్నప్పుడు కనిపించో పెద్ద కనిపిస్తాయో, అదే విధంగా సుషుప్తిలో సూక్ష్మరూపంలో ఉన్నటువంటి ఈ సంస్కారాలు కానీ, ఈ అభిమానం కానీ, ఈ బుద్ధి సంయోగం కానీ జాగ్రత్తలో అభివ్యక్తి అవుతూ ఉంటుంది. దీని స్వభావం. నతస్య యావద్ ఆత్మభావిత్వ విరుధ్యతే. ఎంతవరకు అంటే ఆత్మని అనుభవించడో, సమాధిలోకి దిగడో, అంతవరకు ఈ బుద్ధి సంయోగం న విరుధ్యతే. బుద్ధి సంయోగం ఉండి తీరుతుంది. ఈ ఆత్మకి ఉపాధి అంతఃకరణం, దాన్నే బుద్ధి పర్యాయం, బుద్ధి అంటున్నాం మనం. మరి ఆత్మకి ఉపాధి అంతఃకరణము, దాన్నే బుద్ధి అంటున్నావే, దీనికి ప్రమాణం ఏమిటి? యత్ప్రయుక్త ఆత్మ సంసారం స్యాత్. అంతఃకరణం ఉపాధి వల్ల ఆ అంతఃకరణాన్ని నువ్వు బుద్ధి అంటున్నావు, బుద్ధి సంయోగం వల్ల ఆ ఆత్మ సంసారయ్యాడు. ఆత్మను సంసారం స్యాత్. దీనికి మరి ప్రమాణం ఏమిటి అంటాడు. పొద్దున్న లేచి కనిపించిన వాడల్లా నేను బ్రహ్మను అంటున్నాడా? నేను సంసారాన్ని, నేను ఫలానావాడిని, ఫలానావాడిని అంటున్నాను. ఈ ప్రత్యక్ష ప్రమాణం. నువ్వేమిటంటున్నావు? బ్రహ్మను అనుభవించావా? అందుకని వాడు అంటున్నాడు ప్రమాణం ఏమిటి అని. నిత్యోపలబ్ధి అనుపలబ్ధి ప్రసంగో అన్యతర నియమః వా అన్యథా. అన్యతర నియమః వా అన్యథా. ఇంతేనా సూత్రం? ఇంకా ఉందా? అంతే స్వామి. అచ్చా. నిత్యోపలబ్ధి అనుపలబ్ధి ప్రసంగో. నిత్యోపలబ్ధి అనుపలబ్ధి ప్రసంగో
అన్యతర నియమో వా అన్యథా అన్యతర నియమః వా అన్యథా నిత్యోపలబ్ధి అనుపలబ్ధి ప్రసంగో నిత్యోపలబ్ధి అనుపలబ్ధి ప్రసంగో అన్యతర నియమో వా అన్యథా అన్యతర నియమః వా అన్యథా. ఇక్కడ అన్యథ ఆఖరినిచ్చాడు కదా. మరి ఈ వ్యావహారిక జ్ఞానానికి సాధనము ఏమిటి? బుద్ధి. మరి బుద్ధితో ఈ ఆత్మకి సంయోగం ఉంది. మరి ఆ ఆత్మ మనకి ఎప్పుడు ఉపలబ్ధి కావాలి కదా. వాడు ఏమిటంటున్నాడు? నిత్య ఉపలబ్ధి అనుపలబ్ధి ప్రసంగో అన్యతర నియమోవా. అంటే నిత్య ఉపలబ్ధి, బుద్ధితో పాటు ఈ ఆత్మ సంయోగం నిత్యము అంటున్నావు, బాగానే ఉంది. మరి ఉంటే అది మనకి రోజల్లా అనుభవంలోకి రావాలి కదా, అలా రావట్లేదు. అదే వాడు ఏంటన్నాడు? ఈ బుద్ధి లేకపోతే బుద్ధి ద్వారా జరిగినటువంటి జ్ఞానం ఇది ఉందే, ఈ జ్ఞానము నువ్వేంటంటే ఆ బుద్ధి సంయోగం అంటావు. బుద్ధి సంయోగం అన్నప్పుడు ఆత్మ విషయక జ్ఞానము మనకి ఎప్పుడూ కలగాలి కదా. మరి బుద్ధి సంయోగం ఉంది ఆత్మతో, మరి ఆత్మ ఉపలబ్ధి ఎందుకు కావట్లేదు అంటే అనుపలబ్ధి ప్రసక్తి. అనుపలబ్ధి ప్రసక్తి అంటే ఇప్పుడు ఫలానా చోట రూమ్లో మనం చెప్పాం భావన చేద్దాం, ప్రసాదం ఉంది తీసుకురా నాయన. ప్రసాదం ఉంటే దొరుకుతుంది, ప్రసాదం లేకపోతే దొరకదు. మరి ఇక్కడ అలాగ అనుపలబ్ధి ప్రసంగం వస్తుందే, ఉంది దొరకట్లేదు అంటున్నాం. అనుపలబ్ధి ప్రసంగా. ఎందుకంటే ఇక్కడ ఆత్మ విషయమైనటువంటి సాధన జ్ఞానము బుద్ధి సంయోగము ఉన్నప్పటికీ ఆత్మ ఉపలబ్ధి కావట్లేదు. అందుకని ఇక్కడ ఏమిటి అంటే నిత్య ఉపలబ్ధి అయినప్పటికీను అనుపలబ్ధి ప్రసంగ. సూత్రంలో చెప్పాడు నిత్య ఉపలబ్ధి బుద్ధితో సంయోగము, మళ్ళీ అనుపలబ్ధి ప్రసంగ దొరకట్లేదు. అది అంటే ఇక్కడ ఆత్మ విషయము, ఆ తర్వాత ఆత్మ, వీటికి ఈ ఇంద్రియ శక్తి ప్రతిబంధకం. ఇంద్రియ శక్తి అంటే ఏమిటి? ఈ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ లోపల ఉన్న ఆత్మను చూడట్లేదు, బయట ఉన్నటువంటి విషయాన్ని చూస్తున్నాయి. అందుకనే అంతర్ముఖము కదా. ఇక్కడ ఏమిటి చెప్పాలి? ఉంటోంది బుద్ధి సంయోగము ఆత్మతో, మరి ఆత్మ ఉపలబ్ధి కావట్లేదు. ఎందుకు కావట్లేదు? పరాంచికాని వితృణ స్వయంభూ. ఆత్మ యొక్క శక్తి, దాని యొక్క ప్రకాశము, స్వయం జ్యోతి స్వరూపము ఎవడు అడ్డుపడడానికి వీల్లేదు. ఏ విధమైన శక్తి కూడా దాన్ని నిరోధించలేదు.
మరి ఏమిటి నిరోధిస్తోంది? నీ బుద్ధి బయటకు పోతుంది. అదే కదా మాయ. అజ్ఞానం వల్ల నువ్వు నీ స్వస్వరూపాన్ని చూసుకోకుండా బయట ఉన్న వస్తువులు చూస్తున్నావు. దాంట్లో స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. శుక్రాచార్యులు అంటారు మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఆ భక్తి ఏమిటా? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మరి వీడికి చెప్తే వాడు మేడ నుంచి కిందోడు చచ్చిపోతాడు. వీడిగా స్వస్వరూపానుసంధానము అంటే ఆ ఆత్మను నువ్వు విచారం చేయరా, అదే భక్తి అంటున్నారు ఆయన. వీడేమిటంటాడు? ఈ ఆత్మ అణువు, ఆ పరమాత్మ సర్వవ్యాపకముడు, వ్యాపకుడు, నేను వేరు, అది వేరు. మరి వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేడు. అందుకని ఇక్కడ ఏమిటి జరుగుతోంది అంటే ఈ ఇంద్రియాలు బహిర్ముఖములు. అందుకని అక్కడ బుద్ధితో సంయోగం ఉన్నప్పటికీనో ఆ బుద్ధి బయటకు చూస్తుంది, ఇంద్రియాల ద్వారా బయటికి పోతుంది. అందుకని మరి ఇంద్రియాల శక్తిని ఎవరైనా నిరోధించగలరా అంటే ఇంద్రియాల శక్తి నిర్వికారము నిరోధించలేము. ఇప్పుడు వినాయక చవితి రోజున చంద్రుని చూడొద్దు అన్నారు. ఎంతో జాగ్రత్తగా ఉంటాం. తప్పి మనం ఒకసారి చూస్తాం. మరి చూసినప్పుడు జ్ఞానం కలగకుండా ఉంటుందా? ఈ ఇంద్రియాల శక్తిని ఎవడు నిరోధించలేడు. వద్దంటే పోతూ ఉంటాయి. ఆ మనస్సు అంతే. కుద్రాబాబు చోట కూర్చోరంటే కూర్చోదు కదా. అందుకని ఈ ఇంద్రియాల శక్తిని ఎవరు వాటిని ఎవరు నిరోధించలేరు. నీకు విషయంతో పాటు సంయోగము కలిగింది అంటే జ్ఞానం అయి తీరుతుంది. అందుకని గడిగడికి చెప్పేది ఆ బుద్ధిని కానీ మనసుని కానీ ఏకాగ్రం చేసుకుని ఆత్మచింతన చేయండి. తరువాత మరి మధ్యలో ఈ బుద్ధి కాకుండా మనస్సు అనేది ఒకటి ఉంది కదా. మనసు బయట చూస్తే లోపల చూడలేదు, లోపల చూస్తే బయటకు చూడలేదు. ఇప్పుడు ఒకటేసారి మనస్సులో రెండు జ్ఞానాలు కలగవు. అది ఎంత ఫాస్ట్ అంటే ఒకసారి అన్నీ మనకి ఆ జ్ఞానం కలిగినట్టుగా కనిపిస్తుంది కదా. సుకోమలమైన గులాబీ రేకులు ఒకదాని మీద ఒకటి 1000 పెట్టామనుకోండి, వాటిని తీక్షమైన సూదితో గుచ్చినప్పుడు ఒకేసారి పోతుందా? లేదు. అదేవిధంగా ఈ మనస్సు ఎంత చంచలం అంటే చెప్పక్కర్లేదు. అందుకని అన్యత్ర మనాభువం నాదర్శం, నా మనసు ఎక్కడో ఉంది, నేను చూడలేదు, నేను వినలేదు అంటాం. పాఠంలో నిద్రపోతూ ఉంటారు. స్వామీజీ నిద్రపోతారా? నిద్రపోరు. అక్కడ మా దాంట్లో పాఠాలు నిద్రపోతారు. నిద్రపోయి వాడు మళ్ళీ లేచాడు, ఎక్కడ పాఠం చదువుతుంది తప్ప అని చెప్తారు. ఎందుకంటే నా మనసు ఎక్కడో ఉంది, నేను చూడలేదు, నేను వెళ్ళలేదంటాడు. మనసా స్నోతి, మనసా దృశ్యతే. మనః ప్రయుక్తస్య ఆత్మని సంసారో అణుత్వాది.
అంటే ఈ మనసుతో కూడిన ఆత్మ సంసారి, అది అణువు. ఔపాధిక అణుత్వం దేని మూలాన? ఈ మనస్సు మూలాన దీంట్లో అణుత్వం వచ్చింది. న పారమార్థికం సర్వగతత్వాత్ శృతి విరోధాత్. ఆత్మే పరమాత్మ అని చెప్పినప్పుడు అణుత్వాన్ని ఎలా తీసుకొస్తావు? ఎందుకంటే ఈ బుద్ధి సంయోగం. మరి బుద్ధి సంయోగం అయితే నీకు రోజల్లా మరి ఆత్మజ్ఞానం కలగాలి కదా. కలగకుండా ఈ బుద్ధి, మనస్సు, ఈ ఇంద్రియాలతో పాటు బయటకు పోతుంది. అందుకని అనుపలబ్ధి ప్రసంగ. అనుపలబ్ధి ప్రసంగం ఎందుకు? ఉంటే కనిపించాలి కదా. ఇప్పుడు అంతా ఉన్నది ఒకటే ఆత్మ. మనము ఆత్మలోనే ఉన్నాము, మనలోనూ ఆత్మ ఉంది, కానీ చేతికి అందట్లేదు. కారణం ఏమిటి? మనకు ఉన్నది ఒకటే మనస్సు. ఆ మనస్సు బహిర్ముఖమవుతోంది, బయట ఉన్న విషయాన్ని చూస్తోంది. ఆత్మనిందన చేయట్లేదు. అందుకని మనయేవ కారణం మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధమోక్షయో అన్నారు కదా. తరువాత